ఒక్కసారి 2014లో జరిగినటువంటి ఎన్నికలలో సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అయితే అప్పటి సర్కారు ఉండేది. సో ఆ రోజు జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణలో మొత్తం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పోల్ అయిందంటే 2014లో 74.6% నమోదైంది. ఆల్మోస్ట్ 75% 2014లో అయితే నమోదైంది. అయితే అప్పుడు ఫలితాలు ఎట్లా వచ్చినాయంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ 11 ఎంపీలు గెలిచారు. 11 ఎవరు? టీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ టీడీపీ 1, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, ఇక బీజేపీ 1 గెలిచింది అప్పుడు. సో ఓవరాల్గా 2014లో 74% పోల్ అయితేనంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే 2018కి వచ్చేవరకు సో 2018కి వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ నమోదైందంటే 62. సో ఇక్కడ చూడవచ్చు తెలంగాణ 62.7%. మీరు స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ. ఇగో తెలంగాణలో 2014లో మొత్తము 62.71% ఓటింగ్ నమోదైంది. సో ఆ ఎన్నికలలో మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీ పార్టీకి 4, ఎంఐఎంకి 1 స్థానం వచ్చింది. సో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. ఇక ఇప్పుడు ప్రస్తుతము నిన్న జరిగినటువంటి ఎన్నికలు. సో ఎన్నికల కమిషన్ రాత్రి అంటే మిడ్నైట్ 11:45 ప్రకటించినటువంటి ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది 4వ విడతల అనేది ఇక్కడ ప్రకటించారు. పోలింగ్ ఇన్ ద 4th phase of general elections recorded an approximate voter turnout of 67.25% as of 11:45 p.m. The same shall continue to be updated by the field level officers as polling parties keep returning and will be available PC wise అంటే పోలింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ అలాంగ్ విత్ రెస్పెక్టివ్ ఏసీ సెగ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే నిన్న పొద్దుమికలు అంటే మధ్యరాత్రి 11:45 ఎలక్షన్ కమిషను సో ఎంత పర్సెంటేజ్ అప్రాక్సిమేట్, ఇది ఫైనల్ కాదు, అప్రాక్సిమేట్గా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది అనేది పెట్టింది. అయితే ఇక్కడ తెలంగాణ మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. కనిపిస్తుంది అనుకుంటా మీకు. సో తెలంగాణ వచ్చి 8వ నంబర్ ఇక్కడ చూడొచ్చు మనం 64.74%, అంటే దాదాపుగా 3%. పోయిన పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు 3% ఈ దఫాకైతే తెలంగాణలో ఓటింగ్ షేర్ అయితే పెరిగింది. ఇంకా కూడా ఇది ఫైనల్ కాదు, మళ్ళా ఇక ఈరోజు పొద్దుమికెళ్ళ వరకు అయితే పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తారు. ఫైనల్ ఓటింగ్ టర్న్అవుట్ ఎంత అయింది అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టబోతా ఉంది. సో ఇది ఫైనల్ కాదు, కేవలం అప్రాక్సిమేట్ గా మధ్యరాత్రి 11:45 వచ్చినటువంటిది.